నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. అమరావతికి నాగబంధం ఇంచు కూడా టచ్ చేయలేవు ఎందుకో తెలుసా అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నువ్వు అమరావతిని ఇంచు కూడా టచ్ చేయలేవు, నాగబంధం ఎంత పవర్ఫుల్లో అంత పవర్ఫుల్గా అమరావతిని సెట్ చేసేసాము అని చెప్పేసి చెప్తున్నట్టుగా తమ్నైల్లో కూడా పెట్టాను. ఎందుకు అలా పెట్టాల్సి వచ్చింది? అసలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? అమరావతి గురించి ఆల్రెడీ చట్టబద్ధత కూడా అయిపోయింది కదా. లోక్సభలోను రాజ్యసభలోను బిల్లు కూడా పాస్ అయింది. సో మరి ఇంకా ఎవరు అమరావతిని కదిల్చేది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కూడా అమరావతి ఉండదు, జగన్మోహన్ రెడ్డి వస్తే జగన్మోహన్ రెడ్డి అమరావతిని మార్చేస్తాడు, తాను వచ్చిన తర్వాత మావిగన్నే రాజధానిగా పెడతాడు అని అంటున్నారు కదా. మావిగన్ అంటే మనకి తెలిసిందే, 2 రోజుల నుంచి కూడా జగన్ని ఆ పేరుతోనే ట్రోల్ చేస్తున్నారు, మావిగన్ మామ అని చెప్పేసి. సో మావిగన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, ఈ మూడింటిని కలిపి రాజధానిగా చేసుకుని పరిపాలన కొనసాగించండి, ప్లాన్ బిగా దీన్ని అమలు చేయండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సూచన కూడా చేశాడు. కానీ ప్రభుత్వం మాత్రం రాజధాని అనంటే అమరావతే, ఆంధ్రప్రదేశ్కి ఒకే ఒక్క రాజధాని ఉంటుంది, అది అమరావతే, దాన్ని ఎవరు మార్చలేరని చెప్పేసి అంటున్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీ శ్రేణులు, జగన్మోహన్ రెడ్డి, అలాగే జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీలోని నాయకులు వాళ్ళంతా కూడా చెప్తున్న మాట ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి వస్తే అమరావతిని మార్చేస్తాడు. ఒక చట్టం మీరు చేశారు, చట్ట సవరణ మేము చేయలేమా? రాష్ట్రానికి రాజధానిని ఎంచుకునే హక్కు రాష్ట్రానికి మాత్రమే ఉంటుంది, కేంద్రానికి ఉండదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి తెగేసి చెప్పారు. ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా అదే చెప్తున్నారు. నిజానికి అలా చేయడానికి వీలవుతుందా? ఒకవేళ చేయడానికి వీలైతే ఏ పరిస్థితుల్లో చేయడానికి వీలవుతుంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, అలాగే ఉప ముఖ్యమంత్రి ఎవరున్నారు? పవన్ కళ్యాణ్ ఉన్నారు. మనం చూస్తే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో కూడా కూటమే అధికారంలో ఉంది. ఈ కూటమిలో ఇంకొక పార్టీ ఎవరున్నారు? భారతీయ జనతా పార్టీ ఉంది. అలాగే కేంద్రంలో ఉన్న ఎన్డీఏకి ఈ కూటమికి సంబంధించిన ఎంపీల అవసరం లేదా? ఎంతలాగా డిపెండ్ అయి ఉంది కేంద్ర ప్రభుత్వం. సో కేంద్ర ప్రభుత్వం నడవాలి అనంటే, అక్కడ కేంద్ర ప్రభుత్వం పడిపోకుండా ఉండాలి అనంటే, ఇక్కడ మన కూటమి ఎంపీలు చాలా అవసరం సెంట్రల్లో. అలాంటి అవసరం ఉంది కాబట్టే కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు అమరావతి చట్టబద్ధతకి సహకరించింది. 2 సభల్లో కూడా, అంటే లోక్సభలోను రాజ్యసభలోను 2 సభల్లో కూడా అమరావతి బిల్లు చాలా ఈజీగా స్మూత్గా పాస్ అయిపోయింది. అందరూ ఆమోదం తెలిపారు, అన్ని పార్టీలు ఆమోదం తెలిపాయి. అయితే ఇలాంటి అవకాశం జగన్మోహన్ రెడ్డికి జీవితంలో వస్తుందా? లాస్ట్ టైం ఆయన 151 సీట్లు అసెంబ్లీ సీట్లు గెలుచుకున్నాడు, 22 ఎంపీ సీట్లు గెలుచుకున్నాడు. మరి అంతటి భారీ స్థాయిలో గెలుపొందిన జగన్మోహన్ రెడ్డి మరి గతంలో అమరావతిని ఎందుకని మార్చలేకపోయాడు? సరే, అప్పుడంటే కేంద్రానికి జగన్మోహన్ రెడ్డి ఎంపీలతో అవసరం లేదు కాబట్టి జరపలేకపోయాడు, అమరావతిని కదల్చలేకపోయాడు, అమరావతిని మార్చలేకపోయాడు, రాష్ట్ర రాజధానిని మార్చలేకపోయాడు అనుకుందాం. జీవితంలో ఒకవేళ భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డికి కూడా ఇలాంటి అవకాశం వస్తుందా? చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్కి వచ్చినటువంటి అవకాశం వాళ్ళ ఎంపీల మీద డిపెండ్ అయ్యి కేంద్ర ప్రభుత్వం నడిచే అవకాశం వస్తుందా? ఒకవేళ పర్ సపోజ్ అని అంటాడు కదా రావు గోపాలరావు, పర్ సపోజ్ అలా వచ్చిందే అనుకుందాం. జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోదీనో లేకపోతే సోనియా గాంధీనో డిమాండ్ చేసి మరి మీరు నాకు మద్దతు ఇవ్వకపోతే, అమరావతిని మార్చడానికి మీరు ఒప్పుకోకపోతే నా మద్దతు వెనక్కి తీసుకుంటాను అని చెప్పేసి అడిగేంత దమ్ము ఉంటుందా? సరే, వచ్చిందే అనుకుందాం. ఒకవేళ అలా ధైర్యం చేసి జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశాడనే అనుకుందాం, అమరావతిని మార్చగలుగుతారా? అప్పటికి కూడా అమరావతిని మార్చలేరు. అమరావతి శాశ్వతం అని చెప్పేసి తెలుస్తోంది. ఎందుకు అమరావతి అంత శాశ్వతం, అంత కదల్చలేనిదిగా ఎందుకు ఉండిపోయింది? అంత కదల్చలేకుండా చంద్రబాబు ఎలా సెట్ చేశారు అని కదా మీ డౌటు. ఆ డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. చూడండి, గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2022లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసులు పడ్డాయి. అంటే జగన్మోహన్ రెడ్డి ఏమో 3 రాజధానులు అన్నాడు అప్పుడు. అయితే కొంతమంది 3 రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా, ఏకైక రాజధానిగా ఉండాలని చెప్పేసి కోర్టుకు వెళ్ళారు. అప్పుడు కోర్టులో తీర్పు వచ్చింది. ఏమని వచ్చింది? ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 2022 మార్చిలో ఏపీ హైకోర్టు సంచలనాత్మక తీర్పు వెలువరించింది.
అమరావతినే ఏకైక రాజధానిగా అభివృద్ధి చేయాలని, సిఆర్డీఏ ఒప్పందాలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని, అంటే 3 రాజధానుల నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని, చట్టసభలకు రాజధానిని మార్చే అధికారం లేదని కోర్టు స్పష్టం చేసింది. అంటే శాసనసభలో మీ మీ ఇష్టానికి మీరు బిల్లు పెట్టేసి, మీకు మంది మార్బలం ఉంది, అంగబలం ఉంది అని చెప్పేసి, అర్ధబలం ఉందని చెప్పేసి మీ ఇష్టానికి బిల్లులు పెట్టేసి మార్చుకుంటారంటే కుదరదు అని చెప్పింది. ఎందుకు కుదరదు అని చెప్పిందని కూడా నేను మీకు ఇక్కడ లాజికల్గా తెలియజేస్తాను. దేశంలోనే మొట్టమొదటిసారిగా అమరావతిలో ల్యాండ్ పూలింగ్ స్కీమ్ను ప్రారంభించిన చంద్రబాబు ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. సో ఇక్కడ మనం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ల్యాండ్ పూలింగ్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనేది మనం ఈ పారాగ్రాఫ్ చదివితే మీకు అర్థమైపోతుంది. అమరావతిని 53,748 ఎకరాల్లో నిర్మించాలని భావించారు. భూసేకరణకు బదులుగా భూ సమీకరణ ప్రక్రియకు అప్పటి టీడీపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఎందుకని అంటే చంద్రబాబుని దీర్ఘదృష్టి కలిగిన వ్యక్తి, దూరాలోచన చేస్తూ ఉంటాడు. ఇప్పటి గురించే కాదు, ప్రస్తుత సిచ్యువేషన్ గురించే కాదు, ఫ్యూచర్లో ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి, వాటిని మనం ఎలా అధిగమించాలి అనే విషయాల్ని కూడా ఆలోచిస్తూ ఉంటాడు అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం కదా. అలా ఫ్యూచర్ గురించి ఆలోచించే ఇదిగోండి భూసేకరణకు బదులుగా భూ సమీకరణ ప్రక్రియకు అప్పటి టీడీపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ భూసేకరణకి కాకుండా భూ సమీకరణ చేస్తే ఏంటంటే రైతుల్ని కూడా ఇన్వాల్వ్ చేయడం అనమాట. రైతులతోటి ఒక ఒప్పందం కుదుర్చుకోవటం. సో అలా కుదుర్చుకుంటే రేపొద్దున ఎవరొచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా దాన్ని మార్చటానికి వీలవ్వదు. అందుకనే టీడీపీ ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు అమరావతి విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. భూ సమీకరణ చేశారు, భూసేకరణ కాకుండా. రైతులు ఇచ్చిన భూమిని అభివృద్ధి చేసి తిరిగి వారికి ఒప్పందం ప్రకారం ఫ్లాట్లు రిజిస్టర్ చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ఎల్పిఎస్ దేశవ్యాప్తంగా స్మార్ట్ సిటీలకు మోడల్గా నిలిచింది. పట్టా భూములిచ్చిన రైతులకు తిరిగి రెసిడెన్షియల్ ఫ్లాట్లు 1000 గజాలు, కమర్షియల్ ఫ్లాట్ 250 గజాలు, జరీబు భూములైతేనే నివాస స్థలం 1000 గజాలు, కమర్షియల్ ఫ్లాట్ 450 గజాలు చొప్పున పంపిణీ చేశారు. సో ఇలా ఒప్పందం చేసుకోవటం వల్ల ఆ భూముల్ని ఎవరూ కదల్చలేరన్నమాట. నార్మల్గా భూసేకరణ అంటే ప్రజల దగ్గర నుంచి కొంత డబ్బులు ఇచ్చేసి వాళ్ళకి ఆ భూమిని తీసేసుకోవటం, శాశ్వతంగా ప్రభుత్వం తీసుకోవటం. భూ సమీకరణ అంటే ఇదిగోండి, వాళ్ళకి ప్రతి సంవత్సరం భూములు ఇచ్చిన రైతులకి యాన్యుటీ 30,000 నుంచి 50,000 చొప్పున చెల్లించారు. ఒకే దఫా 1.50 లక్షల రుణాలను మాఫీ చేశారు. ఉపాధి వేతనాలను 365 రోజులకు పెంచారు. ఇళ్లు లేని పేదలకు ఇళ్లు నిర్మించారు. రైతన్నలకు నైపుణ్య శిక్షణ ఇవ్వడంతో పాటు జీవనోపాధి కల్పన, పలు స్వయం ఉపాధి కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఇవన్నీ కూడా అమరావతి కోసం భూ సమీకరణ చేయటం వల్ల తీసుకున్న నిర్ణయాలు, చేసుకున్న ఒప్పందాలు. మరి ఇలాంటి ఒప్పందాలు చేసుకుంటే రేపు ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ కాదు అమరావతి, ఇక్కడ కాదు రాజధాని అని చెప్పేస్తే సరిపోతుందా? అందుకనే కోర్టులో కూడా జగన్మోహన్ రెడ్డి వీగిపోయారు. ఆయన 3 రాజధానుల నిర్ణయం వీగిపోయింది. అమరావతే ఏకైక రాజధాని అని చెప్పి ఆనాడు అనౌన్స్ చేయబడింది. ఇక అమరావతి గురించి మనం ఇంకొక విషయం కూడా ఇక్కడ ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. సిఆర్డీఏ ఆవిర్భావం. అమరావతి నిర్మాణానికి ముందుగా ఏపీ సిఆర్డీఏ ఆవిర్భవించింది. రాజధాని నిర్మాణానికి అవసరమైన ప్రణాళికలు, సమన్వయం, అలాగే నిర్వహణ, పర్యవేక్షణ, ఆర్థిక సహకారంతో పాటు సిఆర్డీఏ ప్రణాళికలను రక్షించే ఉద్దేశంతో క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ సిద్ధమైంది. సో ఇది చట్టం ప్రకారం చేసిన అంశం అన్నమాట. ఇంకా మనం చూస్తే ఇంకొక ఇంపార్టెంట్ విషయం అనమాట. హైకోర్టు తీర్పుతో బ్రేకులు. ఇదిగోండి, రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించింది అప్పటి ప్రభుత్వం. అభివృద్ధిని చేయాలని 2022 మార్చి 2న హైకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం విభజిత రాష్ట్రానికి శాపమని తొలుత భావించింది. కానీ ఆ చట్టంలో ఉన్న ఒకే ఒక్క పదం అమరావతిని కాపాడింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లోని క్లాజ్ 11లో ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానికి హైదరాబాద్, తెలంగాణలోని ప్రధాన నగరాల నుంచి రైలు, రోడ్డు మార్గాలను నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొంటూ అక్కడ ద న్యూ క్యాపిటల్ అన్న పదం వాడారు. ఆ ఒక్క పదం అండి అమరావతిని కాపాడింది. ద న్యూ క్యాపిటల్ అనే పదం దాంట్లో వాడారు. అందుకని ఎవరు కదల్చలేకపోతున్నారు. అంటే ఇంగ్లీష్లో నామవాచకానికి ముందు ది వాడితే అది ఏకవచనంగా భావించాల్సి ఉంటుందని హైకోర్టు చీఫ్ జస్టిస్
తో పాటుగా ముగ్గురు న్యాయమూర్తులు పేర్కొన్నారు. ద న్యూ క్యాపిటల్ అంటే ఒకే ఒక్క రాజధాని అని అర్థమని చెబుతూ 3 రాజధానులకు తెరదించారు. అది అలా జగన్మోహన్ రెడ్డి ఆశల మీద గుప్పెడు నీళ్లు జల్లారు. అమరావతి రైతులందరికీ కూడా ఒక ఊతం ఇచ్చారు. మీకేం కాదు, ఫ్యూచర్లో ఎవరొచ్చినా సరే అమరావతిని మార్చలేరు, రాజధానిని కదల్చలేరు, ఒక్క ఇంచు కూడా కదల్చలేరు అని చెప్పేసి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా రైతులకి ఉన్న ఒక నమ్మకం, ఒక ధైర్యం అనమాట. సో అయితే 3 రాజధానులకి ఒప్పుకొని ఇష్టానుసారంగా వాళ్ళు ఆడిందే ఆటగా పాడిందే పాటగా ఎవరు ఉండలేరు. రైతులు అందుకే ధర్నాలు చేశారు, దీక్షలు కూడా చేశారు. న్యాయస్థానం టు దేవస్థానం అని చెప్పేసి అటు న్యాయస్థానాన్ని నమ్ముతున్నాము, ఇటు మాకు దేవుడు కూడా అండగా నిలబడాలి అని చెప్పేసి అక్కడ న్యాయస్థానం నుంచి ఏపీ హైకోర్టు దగ్గర నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వరకు కూడా వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళారు. సో అంతటి స్థాయిలో రైతులు ధర్నాలు నిరసనలు చేసినా జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కనికరం చూపలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే రాజధాని, రాజధాని అనే పదం అసలు రాజ్యాంగంలో లేదు అనంటూ తనకి తోచినట్టుగా మాట్లాడారు. ఇప్పటికీ కూడా రాజధానిని ఎవరు కదల్చలేరు అన్న విషయం చాలా ఈజీగా మీకు దీన్ని బట్టి అర్థమైపోయి ఉంటుంది. అంటే రైతులతోటి చేసుకున్న ఒప్పందాలు ఒకటైతే, ఏదైతే ఆ విభజన చట్టంలో ఉందో ఒక పదం, ఆ పదమే అమరావతిని కాపాడింది అని చెప్పాలి. కాబట్టి రేపు జగన్మోహన్ రెడ్డే కాదు, జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక 100 మంది వచ్చినా సరే, ఒక 1000 మంది వచ్చినా సరే, ఎన్ని లక్షల మంది వచ్చినా సరే అమరావతిని అయితే కదల్చలేరు. రాజధానిగా అమరావతిని కాకుండా వేరే ఏ ప్రాంతాన్ని కూడా అనౌన్స్ చేయలేరు. అమరావతితోటి రైతులకి అటు ప్రజలకి కూడా ఒక అవినాభావ సంబంధం ఏర్పడిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా కూడా అమరావతి రాజధానిగా ఉండాలి అని చెప్పేసి ఫిక్స్ అయ్యి కూటమి ప్రభుత్వానికి 164 స్థానాలతోటి ఘనమైన విజయాన్ని కట్టబెట్టారు. అంటే కూటమి ఏదో ఉద్ధరించేస్తుందనా, లేకపోతే చంద్రబాబు నాయుడు ఫ్యూచర్ని తీర్చిదిద్దుతాడనా? ఆంధ్రప్రదేశ్లో అమరావతిని, తెలంగాణలో ఒకప్పుడు హైదరాబాద్ని తీర్చిదిద్దారు కదా, అలా తీర్చిదిద్దుతారని ఇచ్చారా? ఇవన్నీ పక్కన పెడితే ఖచ్చితంగా ఏదైతే అమరావతి ఉందో ఆ అమరావతికి మేము మద్దతు తెలుపుతున్నాము అని చెప్పేసి ఎలక్షన్ ద్వారా ఒక రెఫరెండం లాగా ఇచ్చేశారు. 164 సీట్లు కూటమి అమరావతికి అనుకూలంగా ఉంది, మాకు అమరావతి కావాలి, అమరావతి రాజధానిగా ఉండాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్నారు. అందుకనే అమరావతిని రాజధానిగా ఉంచుతారు అని చెప్పేసి కూటమికి 164 సీట్లు ఇచ్చారు. అమరావతికి మద్దతు అలా పలికారనమాట. సో మొత్తం మీద చూస్తే అమరావతిని ఎవరు కదల్చలేరు అన్న విషయం క్లియర్ కట్గా అర్థమవుతుంది. మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.